మాస్ దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ అనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 3 ని కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మాస్ మన ఛానల్ కూడా సక్సెస్ఫుల్ గా 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది. మీ సపోర్ట్ అయితే ఇలాగే ఇవ్వండి, నేను కూడా వీడియోస్ ధూమ్ ధామ్ గా అయితే అప్లోడ్ చేస్తా. గైస్ నా సైడ్ నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎటువంటి లాగ్ లేకుండా మన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే ఒక గ్యాంగ్ అంతా మన వ్యాంగ్ పైకి వస్తుంది కదా, మనం వ్యాంగ్ అయితే ఆ గ్యాంగ్ చితక్కొడేస్తుంది అనుకుంటే మన వ్యాంగ్ రివర్స్ లో ఆ గ్యాంగ్ అంతా చితక్కొడేస్తాడు. మీరు మహావీరుడు మూవీ చూసింటే గనా ఆ మూవీలో మహావీరుడి క్యారెక్టర్ అయితే మన హీరోకి ఎటువైపు నుండి ఏ అటాక్ వస్తుందో చెప్తాడు కదా, అలాగే ఆ సిస్టమ్ కూడా మన వ్యాంగ్ అయితే చెప్తూ ఉంటాడు. బ్యాక్ టు టాపిక్, ఆ గ్యాంగ్ లీడర్ అయితే మన వ్యాంగ్ హ్యూమన్ కాదని అయితే ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే వేరే గ్యాంగ్ వాళ్ళు అయితే వస్తారు. మన వ్యాంగ్ ఒక్కడ అంత మందికి కొట్టడం చూసి స్టాప్ అయిపోతారు వాళ్ళు. అప్పుడే సౌత్ గ్యాంగ్ వాళ్ళు వ్యాంగ్ అయితే కొడదామని వ్యాంగ్ ని తరుముతూ ఉంటారు. అప్పుడే మన వ్యాంగ్ అయితే టెలిపోర్ట్ అయ్యి ఆ గ్యాంగ్ లీడర్ వెనకాల అయితే ప్రత్యక్షం అవుతాడు. అప్పుడే సౌత్ గ్యాంగ్ లీడర్ అయితే తన గొంతు పైన అయితే స్మాక్ కొడతాడు మన వ్యాంగ్. అప్పుడే వాళ్ళ టీమ్ లో వేరే వాడు పవర్ అయితే మెయిన్ ఆన్ చేస్తాడు. మెయిన్ ఆన్ చేసి చూస్తే అక్కడ వ్యాంగ్ అయితే ఆల్రెడీ అందరినీ పండబెట్టేసి ఉంటాడు. తర్వాత మన వ్యాంగ్ ఫైట్ చేసి అలసిపోయి పడిపోతాడు. అప్పుడే యో అక్కడికి వచ్చి మన వ్యాంగ్ అయితే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తుంది. కట్ చేస్తే మన వ్యాంగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కోసం అయితే జెమ్ స్టోన్ వేటకైతే వెళ్తాడు. దానికోసం అయితే మెట్రో ఎక్కి కూర్చుంటాడు. అప్పుడే అక్కడైతే ఒక తేడా లేడీ మన వ్యాంగ్ అయితే పరిచయం అవుతుంది. అప్పుడే మన వ్యాంగ్ దట్టమైన కొండల ప్రాంతానికి అయితే వెళ్తాడు జెమ్ స్టోన్ కోసం అయితే. అప్పుడు మన వ్యాంగ్ జెమ్ స్టోన్ కోసం తవ్వి చిరాకు పడి అలసిపోతాడు. అప్పుడే మన సిస్టమ్ అయితే అండర్ గ్రౌండ్ లో పవర్ఫుల్ జెమ్ స్టోన్ ది ప్రిజన్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది. అప్పుడే మనోడు అక్కడికి టెలిపోర్ట్ అవుదాం అనుకుంటే ఆ ప్లేస్ మొత్తం సీల్ అయి ఉంటుంది. అందుకోసం అయితే మన వ్యాంగ్ ఇంకా కొంచెం ముందుకు అయితే వెళ్లి టెలిపోర్ట్ అవుతాడు. మన వ్యాంగ్ టెలిపోర్ట్ అయిన చోట అంతా మొత్తం చల్లగా అండ్ అలాగే స్లిప్పరీగా అయితే ఉంటుంది. మన వ్యాంగ్ అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్లి చూస్తే అక్కడ డెడ్ ఎండ్ అయితే ఉంటుంది. అది మన వ్యాంగ్ దానికంటే ముందు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే అక్కడైతే ఒక హోల్ అయితే కనిపిస్తుంది. మన వ్యాంగ్ అయితే ఆ హోల్ లోపల నుండి లోపలికి అయితే టెలిపోర్ట్ అవుతాడు. అక్కడ మనోడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే తను ఆల్మోస్ట్ నదిలో అయితే పడిపోతాడు. బట్ తన బదులు అయితే ఆ టార్చ్ లైట్ అయితే కింద పడిపోతుంది. మన వ్యాంగ్ లైట్ తీసుకొని ఇంకో కొంచెం ముందుకు అయితే వెళ్తాడు. అప్పుడు తన సెన్సరీ ఎబిలిటీస్ ని యాక్టివేట్ చేసి మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక పెద్ద అనుకొండ అయితే కనిపిస్తుంది. అప్పుడు మన వ్యాంగ్ తన దగ్గర ఉన్న శవలతోనే ఏమాత్రం భయపడకుండా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన వ్యాంగ్ క్యూబ్ తో అయితే టెలిపోర్ట్ అవుతాడు. అప్పుడు మన వ్యాంగ్ తన ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన జెమ్ స్టోన్స్ అన్ని క్యూబ్ కి ఇచ్చి తనైతే స్ట్రాంగ్ అవుతాడు. అప్పుడు మన వ్యాంగ్ మళ్ళీ కేవలం టెలిపోర్ట్ అయ్యి తన కొత్త పవర్స్ తో అయితే అనకొండనైతే పండబెట్టేస్తాడు. అప్పుడే అనకొండలో అయితే పవర్ఫుల్ జెమ్ స్టోన్ అయితే దొరుకుతుంది. తర్వాత మన స్క్రీన్ అయితే రెండు టీమ్స్ గ్యాంగ్ లీడర్ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. వాళ్ళైతే బార్ లో మన వ్యాంగ్ ని ఎలా అయినా ఓడించాలనేసి తాగుతూ ఉంటారు. అండ్ గైస్ ఇంతటితో ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ అయితే ఖతం. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, నచ్చకుండా అయితే డిస్లైక్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దత్తెబాయో.